TR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి భూమన అభినయ రెడ్డి మరియు కూటమి నేతల మధ్య ఘర్షణ. అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ కు కూటమి జనసేన ఎమ్మెల్యే కుమారుడు అరణి మదన్ అర్ధరాత్రి బలవంతంగా బంధించి తెలియని ప్రైవేట్ ప్రాంతంలో నిర్బంధించారు. ఆ ప్రైవేట్ ప్రాంతానికి చేరుకున్న తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి భూమన అభినయ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బలవంతంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించిన అభినయ రెడ్డిపై తిరగబడ్డ జన సైనికులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నామినేషన్లు పేర్కొన్నప్పుడు అప్పుడు పద్ధత అప్పుడు కరెక్టా మీరు కూడా నామినేషన్లు పేర్కొన్నప్పుడు తీయండి రౌడీజం ఏంది తీయండి ఓదాంతా చూద్దాం. ఏం లేడీస్ కార్పొరేటర్ వీళ్ళు రౌడీలు కాదు. లేడీస్ 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 అందమైన చేస్తాను మీరేం చేశారు? మీరు నామినేషన్ ఇచ్చారా? లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేడీస్ పిల్లలు ఉన్నారు. ఏందక్క చిన్న పిల్లలు పెట్టుకొని తోసేస్తున్నారు. చిన్న పిల్లలు లేడీస్ ఉన్నారని చూడకుండా ఏందక్క చిన్న పిల్లలు ఉన్నారని లేకుండా లేడీస్ ఉన్నారని Here we go.
ఏంది అదే మురళి ఒకరితో పోయేది కాదు ఇలా బతుకున్నంత వరకు చూసుకోవాలి. మీరు ఇక్కడ ఉండి ఇలా జరగడం మొదలు కాదు మదన్. సారీ మదన్, ఏంటి ఆపడం ఏంది మదన్? ఎవరిని బెదరా ఆపడం ఏంటి మదన్? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఇక్కడ మీరు అక్కడ ఎమ్మెల్యే కుమారుడుగా ఉండి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కుమారుడుగా ఉండి మీ ముందే కదా డోర్ క్లోజ్ చేస్తున్నారు. అంటే ఇది మీ ఊరని మీరు చేయించామో మేమేం కాదు. చిత్తూరు మీ ఊరని చెప్పేసి మీరు ఈ రోజు రౌడీజం చేస్తున్నారు. రౌడీకి మీరు చెప్తే కాదు. ఆఫ్ చేసి ఎందుకు మరి ఏం లేనప్పుడు ఎందుకు చెప్తారు వీడియోలో? పంపిస్తే వెళ్ళిపోతాం కదా, ఆఫ్ చేసుకొని పంపిస్తే ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతాం కదా. పంపిస్తే ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతాం, పంపిస్తే వెళ్ళిపోతాం కదా. ఈ రోజు ఇప్పుడు ఈ హోటల్కి ఎందుకు వచ్చినారు అన్న చెప్పండి? మీరు హోటల్కి ఎందుకు వచ్చినారు? హోటల్కి ఎందుకు వచ్చినారు? హోటల్కి ఎందుకు వచ్చినారు? ఒక వ్యక్తి కోసం మీరందరూ వీధిలో పడాలి. సంఖ్యాబలం లేకపోతే మీరు రావడం కరెక్ట్ కాదు. సంఖ్యాబలం లేకుండా దౌర్జన్యం చేయడం అంటే ఇది రాంగ్ మెసేజ్. ఇది మీ పార్టీకి కూడా మంచిది. మీరు కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారు. నన్ను కొత్త తిరుపతిలో ఆస్తులు పగలగొడుతున్నారు. ఇంతవరకు ఎవరు ఆస్తులు పగలగొట్టారు? కడుపు అంగిడే కొట్టే కడుపు మాట్లాడకూడదు. అవన్నీ మనం మాట్లాడకూడదు.